నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై వైసీపీ కసరత్తు చేస్తూనే ఉంది. ఇప్పటికే 5 జాబితాలు విడుదల చేసింది. 5 జాబితాల్లో 61 ఎమ్మెల్యే, 14 ఎంపీ స్థానాల్లో మార్పులు చేర్పులు చేసిన వైసీపీ ఇప్పుడు 6వ జాబితా సిద్ధం చేసే పనిలో పడింది. సీఎంఓ నుంచి ఫోన్ రావడంతో పలువురు నేతలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి క్యూ కట్టారు. కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సీఎంఓకొచ్చారు. నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులపై వైసీపీ కసరత్తు చేస్తూనే ఉంది. ఇప్పటికే 5 జాబితాలు విడుదల చేసింది. ఇక 6వ జాబితా కోసం సిద్ధమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రెహానా ఫోన్ లైన్ లో ఉన్నారు. రెహానా, స్వాతి, ఇప్పటి వరకు 5 జాబితాలను పూర్తి చేసిన వైసీపీ 6వ జాబితాకు సంబంధించిన కసరత్తు ప్రారంభించింది. అటువైపు అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభ సెగ్మెంట్లలో మార్పులకు సంబంధించి ఇవాళ ఉదయం నుంచి మనం చూసుకున్నట్లయితే పలువురు ఎమ్మెల్యేలు సిట్టింగ్లు క్యాంప్ ఆఫీస్ కి క్యూ కడతా ఉన్నారు. బుర్రా మధుసూదన్, అదేవిధంగా సుధాకర్ బాబు, శ్రీకాంత్ రెడ్డి, అన్న రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్, ఆర్ఎన్ శ్రీనివాసులు, ఇలా పలువురు ఎమ్మెల్యేలు వచ్చారు. వచ్చిన వాళ్ళలో మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి గిద్దలూరు, అదేవిధంగా మార్కాపురం ఎమ్మెల్యేలు రావడం అనేది కొంత ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే ఈ 2 సెగ్మెంట్లలో మార్పులకు సంబంధించి గత కొద్ది రోజుల నుంచి చర్చ జరుగుతోంది. గిద్దలూరులో ఖచ్చితంగా నియోజకవర్గంలో మార్పు ఉంటుంది అని. అయితే అన్న రాంబాబు తాను ఎలక్షన్ లో పోటీ చేయనని చెప్పడం, తర్వాత మళ్ళీ ఆయన పిలిచి సీఎం మాట్లాడడం, తాను ఎన్నికల్లో బరిలో ఉంటానంటే కొంత అసందిగ్ధత గిద్దలూరులో కనిపిస్తుంది. అదేవిధంగా మార్కాపురానికి సంబంధించి కూడా ఇక్కడ క్లారిటీ లేదు. సో ఈ 2 నియోజకవర్గాల నుంచి నాయకులు పిలిపించి మాట్లాడుతా ఉన్నారు. అదేవిధంగా చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు చూసుకున్నట్లయితే ఆయనకు రాజ్యసభ ఇస్తామని ఇప్పటికే పార్టీ నుంచి హామీ వచ్చినట్టుగా ఉంది. అయితే మరి తాజా మార్పులు చేర్పుల నేపథ్యంలో ఈ ప్రతిపాదన ఏమన్నా వెనక్కి వెళ్తుందా అన్న ఒక ఆందోళన కూడా చిత్తూరు ఎమ్మెల్యేలో మనకు కనిపిస్తూ ఉంది. అటువైపు అనిల్ కుమార్ యాదవ్ కి ఇప్పటికే నర్సరావుపేటకు సంబంధించి ఆయన లోక్సభ నుంచి బరిలో పెట్టాలని నిర్ణయించారు. సో ఈ క్రమంలోనే నర్సరావుపేట లోక్సభ పరిధిలో ఉన్న అంశాలకు సంబంధించి చర్చించడానికి కానీ పిలిచడం జరిగింది. సో మొత్తం ఏదైతే 6వ జాబితాలో ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి, ఏ సెగ్మెంట్లలో ఎవరిని గెలుపు గుర్రాలు ఎవరున్నారు, ఎవరిని బరిలో పెట్టాలన్న కసరత్తు సీరియస్ గానే పార్టీ పెద్దలు చేస్తున్నారు. స్వాతి. రైట్ రెహానా, థ్యాంక్ యూ.